వెల్కమ్ టు సిఎంఏ తెలుగు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి స్టడీ నోట్ 3 ఆఫ్ డైరెక్ట్ టాక్సేషన్ అగ్రికల్చరల్ ఇన్కమ్. అగ్రికల్చరల్ ఇన్కమ్ అంటే మనకి ఏదైతే అగ్రికల్చరల్ ల్యాండ్ ఉంటుందో దాని నుంచి వచ్చే ఇన్కమ్ అనమాట. సో అగ్రికల్చర్ మీనింగ్ ఏంటనేది చూద్దాం. అగ్రికల్చరల్ ఇన్కమ్ మీనింగ్ ఏంటనేది చూద్దాం. అగ్రికల్చర్ ఇన్కమ్ మీన్స్ ఎనీ రెంట్ ఆర్ రెవెన్యూ డిరైవ్డ్ ఫ్రమ్ ల్యాండ్. మనకి ఏదైతే అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుందో, మనకి ఏదైతే పంటలు వేసే భూమి ఉంటుందో దాని నుంచి వచ్చే రెంట్ ఏదైతే ఉంటుందో దాని నుంచి వచ్చే రెవెన్యూ ఏదైతే ఉంటుందో ఆ రెవెన్యూని అగ్రికల్చరల్ ఇన్కమ్ అంటాం. అండ్ జనరల్గా మనకి ఇన్కమ్ ట్యాక్స్లో ఏం చెప్తారంటే అగ్రికల్చర్ ఇన్కమ్ ఈజ్ నాట్ ట్యాక్సబుల్, అగ్రికల్చర్ ఇన్కమ్ అనేది ఎగ్జామ్ట్ అని చెప్తారు. కానీ డెప్త్గా వెళ్తే అగ్రికల్చర్ ఇన్కమ్ కూడా సమ్టైమ్స్ ట్యాక్సబుల్ అవుతుంది. అవి ఏ సిచ్యువేషన్స్లో అనేది అగ్రికల్చరల్ ఇన్కమ్ అనేది ఈ చాప్టర్లో మనం చూద్దాం. సో ట్యాక్స్ పాయింట్ ఏంటంటే అగ్రికల్చర్ ఇన్కమ్కి మనకు వచ్చే రెంట్ అనేది క్యాష్లో అయ్యుండొచ్చు ఆర్ కైండ్లో అయ్యుండొచ్చు. రెంట్ మే బీ క్యాష్ ఆర్ కైండ్. ఎస్ఎస్సి మే బీ ఓనర్ ఆర్ టెనెంట్. అంటే ఆ అగ్రికల్చర్ ల్యాండ్కి ఉన్న ఎస్ఎస్సి అనేవాడు అది లీజ్కి తీసుకొని ఉండొచ్చు, లేకపోతే వాడే ఓనర్ అయ్యి ఉండొచ్చు. సో ఎస్ఎస్సి మే బీ ఓనర్ ఆర్ టెనెంట్. వాడు అద్దెకి తీసుకొని ఉండొచ్చు, లేకపోతే వాడే సొంతగా ఓనర్ అయ్యి ఉండొచ్చు. ఆ పొలానికి వాడే ఓనర్ అయ్యి ఉండొచ్చు. దాన్ని అగ్రికల్చర్ ఇన్కమ్ అంటాం. ఏ రెంట్ అయితే, ఏ రెవెన్యూ అయితే మన అగ్రికల్చర్ ల్యాండ్ నుంచి వస్తుందో దాన్ని అగ్రికల్చర్ ఇన్కమ్ అంటాం. ఆ రెంట్ అనేది క్యాష్లో ఉండొచ్చు, కైండ్లో ఉండొచ్చు. ఎస్ఎస్సి ఓనర్ అయి ఉండొచ్చు, టెనెంట్ అయి ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎనీ ఇన్కమ్ డిరైవ్డ్ ఫ్రమ్ సచ్ ల్యాండ్ బై అగ్రికల్చర్. సో ఆ అగ్రికల్చర్ ల్యాండ్లో మనం అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అంటే ఏదైతే మనం పండిస్తామో ఆ పండించిన దాని మీద నుంచి వచ్చిన ఇన్కమ్ని ఎనీ ఇన్కమ్ డిరైవ్డ్ ఫ్రమ్ సచ్ ల్యాండ్ బై అగ్రికల్చర్ అంటాం. సో మనం మనకున్న పొలంలో పండించి అమ్మడం వల్ల వచ్చిన ఏ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్కమ్ని అగ్రికల్చర్ ఇన్కమ్ అంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి అగ్రికల్చర్ అంటే ఏంటి? అగ్రికల్చర్ ఆర్ అగ్రికల్చరల్ ఆపరేషన్స్ ఆర్ అగ్రికల్చర్ పర్పసెస్ అంటే ఏంటి? యాక్ట్ డిఫైన్స్ ద టర్మ్ అగ్రికల్చర్ ఆపరేషన్స్ యాజ్. మనకి జనరల్గా అయితే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో అగ్రికల్చర్ ఆపరేషన్స్ అంటే ఏంటి అనేది క్లియర్ కట్గా డెఫినేషన్ అయితే లేదు. అయితే సుప్రీంకోర్టు ఒక కేసులో ఏం చెప్పింది అంటే అగ్రికల్చర్ ఇన్కమ్కి ఉన్న బేసిక్ ఆపరేషన్స్, దాని సబ్సిక్వెంట్ ఆపరేషన్స్ని బట్టి అది అగ్రికల్చర్ ఇన్కమ్మా కాదా అనేది సుప్రీంకోర్టు ఒక కేసులో చెప్పింది. సో దాన్ని బట్టి మన అగ్రికల్చర్ ఇన్కమ్ని ఆర్ అగ్రికల్చర్ ఆపరేషన్స్ అనేది డిటర్మైన్ చేసాం. But Supreme Court laid guidelines for agriculture operations in the case of Raja Binoy Kumar Sahas Roy వర్సెస్ సిఐటి. ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే రాజా వినయ్ కుమార్ కేసులో ఏం చెప్పిందంటే అగ్రికల్చర్ ఇన్కమ్ అంటే ఏంటి అనేది మీనింగ్ అనేది చెప్పింది. అగ్రికల్చర్ యాక్టివిటీస్ అంటే ఏమేంటి అనే మీనింగ్ అనేది సుప్రీంకోర్టు ఈ కేసులో చెప్పింది. Accordingly, for the purpose of agriculture activity is divided into two parts. First is basic operation, second subsequent operation. Basic operation, subsequent operations. So agriculture activities అనేవి 2 partsగా డివైడ్ అయినాయి. ఫస్ట్ వచ్చేసి బేసిక్ ఆపరేషన్, సెకండ్ వచ్చేసి సబ్సిక్వెంట్ ఆపరేషన్. బేసిక్ ఆపరేషన్స్ అంటే ఏంటి? ఇట్ మీన్స్ అప్లికేషన్ ఆఫ్ హ్యూమన్ స్కిల్స్ అండ్ లేబర్ అపాన్ ద ల్యాండ్ ప్రియర్ టు జర్మినేషన్. సో మన పొలంలో బేసిక్గా ఏమేమి యూజ్ చేసి పంటను వేస్తామో దాన్నే బేసిక్ ఆపరేషన్స్ అంటాం. అప్లికేషన్ ఆఫ్ హ్యూమన్ స్కిల్స్ అపాన్ లేబర్ ప్రియర్ టు జనరేషన్ ఆఫ్ అంటే హ్యూమన్ వాడి స్కిల్స్ యూజ్ చేసి ఏదైతే పంటను వేస్తాడో ఆ పంటని బేసిక్ ఆపరేషన్స్ అంటారు. ల్యాండ్లో చేసే ఫస్ట్ ఆపరేషన్ ఏంటంటే బేసిక్ ఆపరేషన్. అండ్ ఆపరేషన్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్డ్ బిఫోర్ క్రాప్ స్ప్రౌట్స్ ఫ్రమ్ ద ల్యాండ్. అంటే మొలకలు రాకముందు ఏవైతే మన పొలంలో మొలకలు వచ్చాయంటారు కదా, ఆ పొలంలో మొలకలు రాకముందు ఆ రైతు ఏవే పనులు చేస్తాడు, పొలాన్ని క్లీన్ చేయటం కానీ, దున్నటం కానీ ఇలాంటివి ఉంటాయి కదా, పొలంలో విత్తనాలు వేయటం, ఇవన్నీ కూడా
బేసిక్ ఆపరేషన్స్ కింద వస్తాయి. బేసిక్ ఆపరేషన్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ప్లాంటింగ్, సోయింగ్ ఆఫ్ సీడ్స్, ఇరిగేషన్, మొక్కలు నాటడం, గింజలు చల్లటం, ఇరిగేషన్, పంటను పండించడం, ఇవన్నీ కూడా బేసిక్ ఆపరేషన్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సబ్సిక్వెంట్ ఆపరేషన్స్. సబ్సిక్వెంట్ ఆపరేషన్స్ అంటే బేసిక్ ఆపరేషన్స్ తర్వాత ఏదైతే జరుగుతుందో పొలంలో మనం విత్తనాలు చల్లిన తర్వాత మొలకలు రావటం, ఇవన్నీ కూడా బేసిక్ ఆపరేషన్స్ అన్నాం కదా. సబ్సిక్వెంట్ ఆపరేషన్ అంటే బేసిక్ ఆపరేషన్స్ జరిగిన తర్వాత పంట చేతికి వచ్చిన దాకా ఏదైతే జరుగుతుందో పొలంలో అదంతా కూడా సబ్సిక్వెంట్ ఆపరేషన్స్ అంటాం. విచ్ ఫాస్టర్స్ ద గ్రోత్ అండ్ ప్రిజర్వ్స్ ద ప్రొడ్యూస్. వేసిన పంట పెరగడానికి, వచ్చిన పంటని దాచిపెట్టేంత వరకు కూడా ఏవైతే యాక్టివిటీస్ జరుగుతాయో అవన్నీ సబ్సిక్వెంట్ ఆపరేషన్స్. ఫర్ రెండరింగ్ ద ప్రొడ్యూస్ ఫిట్ ఫర్ సేల్ ఇన్ ద మార్కెట్. ఆ వచ్చిన ప్రొడ్యూస్ని మార్కెట్లో అమ్మడానికి యూజ్ అయ్యే విధంగా చేసేంత వరకు ఏ యాక్టివిటీస్ చేస్తారో అవన్నీ సబ్సిక్వెంట్ యాక్టివిటీస్ అంటాం, ఆర్ సబ్సిక్వెంట్ ఆపరేషన్స్ అంటాం. విచ్ ఆర్ పర్ఫార్మ్డ్ ఆఫ్టర్ ద ప్రొడ్యూస్ స్ప్రౌట్స్ ఫ్రమ్ ద ల్యాండ్. మొలకలు వచ్చిన తర్వాత మన పొలంలో విత్తనాలు చల్లిన తర్వాత మొలకలు వచ్చిన తర్వాత ఏవే యాక్టివిటీస్ జరుగుతాయో ఆ యాక్టివిటీస్ని సబ్సిక్వెంట్ ఆపరేషన్స్ అంటాం. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే కటింగ్, హార్వెస్టింగ్. వచ్చిన పంటని చివర్లో కట్ చేయటం, హార్వెస్టింగ్ చేయటం, వాటిని వచ్చిన పంటని ప్రిజర్వ్ చేసి స్టోరేజ్లో దాచిపెట్టడం, ఆ మార్కెట్లో అమ్మిన వరకు కూడా ఏ ఆపరేషన్స్ జరుగుతాయో అవన్నీ కూడా సబ్సిక్వెంట్ ఆపరేషన్స్ అనమాట. బేసిక్ ఆపరేషన్స్ అంటే ల్యాండ్లో విత్తనాలు చల్లి అవి మొలకలు వచ్చిందాకా చూడటం. అండ్ సబ్సిక్వెంట్ ఆపరేషన్స్ అంటే విత్తనాలు చల్లిన తర్వాత మొలకలు పెరిగి పంట చేతికి వచ్చి ఆ పంట మార్కెట్లో అమ్మిందాకా కూడా ఏవైతే ఆపరేషన్స్ జరుగుతాయో అవి సబ్సిక్వెంట్ ఆపరేషన్స్ అంటాం. సో ఇవన్నమాట అగ్రికల్చర్ యాక్టివిటీస్ అంటే. అగ్రికల్చర్ యాక్టివిటీస్ అంటే దాంట్లో ఉన్న పార్ట్స్ అనమాట. దాంట్లో ఫస్ట్ పార్ట్ బేసిక్ ఆపరేషన్స్, సెకండ్ సబ్సిక్వెంట్ ఆపరేషన్స్. అండ్ ఇక్కడ కింద ఒక నోట్ ఉంది, ఆ నోటు నెక్స్ట్ పేజ్లో రాశాను. సో మనకి ట్యాక్స్ పాయింట్ వచ్చేసి బేసిక్ ఆపరేషన్ కనుక అగ్రికల్చర్ యాక్టివిటీలో జరిగితే, అగ్రికల్చర్ ఆపరేషన్స్లో జరిగితే కనుక మీరు బేసిక్ ఆపరేషన్ అంటే అగ్రికల్చరల్ యాక్టివిటీ, మీరు సబ్సిక్వెంట్ ఆపరేషన్ అంటే నాట్ అన్ అగ్రికల్చరల్ యాక్టివిటీ. అంటే మనం స్టార్ట్ చేసేది ల్యాండ్లో ఫస్ట్ బేసిక్ ఆపరేషన్స్ కనుక స్టార్ట్ చేస్తే దాన్ని అగ్రికల్చరల్ యాక్టివిటీ కింద ట్రీట్ చేస్తాము. అది అగ్రికల్చర్ ఇన్కమ్ కింద వస్తుంది, దాని నుంచి వచ్చే ఇన్కమ్. నెక్స్ట్ వచ్చేసి సబ్సిక్వెంట్ ఆపరేషన్. మనం స్టార్ట్ చేయటమే సబ్సిక్వెంట్ ఆపరేషన్ కనుక స్టార్ట్ చేస్తే మన ల్యాండ్లో అది నాట్ అన్ అగ్రికల్చరల్ యాక్టివిటీ. అంటే వేరే పర్సన్ దగ్గర నుంచి వాడు బేసిక్ ఆపరేషన్ చేసిన తర్వాత మనం సబ్సిక్వెంట్ ఆపరేషన్ కోసం ల్యాండ్ తీసుకున్నాం, అప్పుడు నాట్ అన్ అగ్రికల్చరల్ యాక్టివిటీ. నెక్స్ట్ సబ్సిక్వెంట్ ఆపరేషన్ టుగెదర్ విత్ బేసిక్ ఆపరేషన్. అంటే ఆ ల్యాండ్లో ఫస్ట్ ఆపరేషన్ బేసిక్ ఆపరేషను మనమే చేసాము, సబ్సిక్వెంట్ ఆపరేషన్ మనమే చేసాము, అప్పుడు అగ్రికల్చర్ యాక్టివిటీ కింద ట్రీట్ చేస్తాము. అండ్ ఇది అగ్రికల్చర్ ఇన్కమ్ కింద వస్తుంది. ఫస్ట్ బేసిక్ ఆపరేషన్ మనమే చేస్తే అది అగ్రికల్చర్ యాక్టివిటీ అవుతుంది. అలా కాకుండా ఓన్లీ సబ్సిక్వెంట్ ఆపరేషన్ మాత్రమే చేస్తే నాట్ అన్ అగ్రికల్చరల్ యాక్టివిటీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి బేసిక్ ఆపరేషన్తో పాటు సబ్సిక్వెంట్ ఆపరేషన్ రెండు మనమే స్టార్ట్ చేసి మనమే ఏం చేస్తే ఆ ల్యాండ్లో దాన్ని అగ్రికల్చర్ యాక్టివిటీ కింద ట్రీట్ చేస్తాము. ఇదన్నమాట ట్యాక్స్ పాయింట్. ఏదైతే అగ్రికల్చర్ యాక్టివిటీ అవుతుందో అది అగ్రికల్చర్ ఇన్కమ్ కింద వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి థర్డ్ పాయింట్, ఎనీ ఇన్కమ్ డిరైవ్డ్ ఫ్రమ్ సచ్ ల్యాండ్ బై ద పర్ఫార్మెన్స్ బై కల్టివేటర్, రిసీవర్ ఆఫ్ రెంట్ ఇన్ కైండ్. అంటే ఏంటంటే ఆ ఇన్కమ్ అనేది ఎవరు డిరైవ్ చేయాలి అంటే ఈ కల్టివేటర్, అంటే మనం ఎవరైతే పొలంలో పంట వేస్తాడో ఆ పర్సన్ అనమాట, అంటే రైతు అనమాట తెలుగులో చెప్పాలంటే. ఎనీ ఇన్కమ్ డిరైవ్ ఫ్రమ్ సచ్ ల్యాండ్, ఆ ల్యాండ్ నుంచి ఇన్కమ్ వచ్చింది ఎవరి వల్ల వచ్చిందంటే ఆ కల్టివేటర్, అంటే ఆ రైతు వల్లే వచ్చింది. నెక్స్ట్ రిసీవర్ ఆఫ్ రెంట్ ఇన్ కైండ్, లేకపోతే కనుక రైతు అది అద్దెకి తీసుకొని ఉంటే కనుక ఆ ల్యాండ్ అనేది రిసీవర్ ఆఫ్ రెంట్ ఇన్ కైండ్. అలాంటప్పుడు మాత్రమే ఆ ఇన్కమ్ అనేది అగ్రికల్చర్ ఇన్కమ్ అవుతుంది. ఆఫ్ ఎనీ ప్రాసెస్ ఆర్డినరీలీ ఎంప్లాయిడ్ బై దెమ్ టు రెండర్ ద
ప్రొడ్యూస్ రైజ్డ్ బై హిమ్ ఫిట్ టు బీ టేకెన్ టు మార్కెట్. సో రిసీవర్ ఆఫ్ రెంట్ ఇన్ కైండ్ అవ్వచ్చు, కల్టివేటర్ అవ్వచ్చు. ఆ ల్యాండ్లో ఫస్ట్ పంట వేసిన తర్వాత మార్కెట్ దాకా తీసుకెళ్ళినంత వరకు కూడా వాడే ఆపరేట్ చేసి ఉండాలి. అప్పుడు మాత్రమే దాన్ని అగ్రికల్చర్ ఇన్కమ్ కింద తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ 4th పాయింట్, ఎనీ ఇన్కమ్ డిరైవ్ ఫ్రమ్ సచ్ ల్యాండ్ బై సేల్. అంటే ఆ ల్యాండ్ని అగ్రికల్చర్ ల్యాండ్ని సేల్ చేసాం, అప్పుడు వచ్చిన ఇన్కమ్ కూడా అగ్రికల్చర్ ఇన్కమ్ అవుతుంది. కాకపోతే ఆ సేల్ అనేది కల్టివేటర్ చేయాలి, లేకపోతే రిసీవర్ ఆఫ్ రెంట్ ఇన్ కైండ్ చేయాలి. ఆ రెంట్ అనేది కైండ్లో ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో ఆ పర్సన్ అనే వాడు సేల్ చేయాలి. ఎనీ ఇన్కమ్ డిరైవ్ ఫ్రమ్ సచ్ ల్యాండ్ బై సేల్ బై కల్టివేటర్ ఆఫ్ ప్రొడ్యూస్ రైజ్డ్ బై హిమ్. ఆ ల్యాండ్లో ఏవైతే పండించాడో ఆ పండించినవి అమ్మినప్పుడు కల్టివేటర్ ఆ ఇన్కమ్ అనేది మనం అగ్రికల్చర్ ఇన్కమ్ కింద తీసుకుంటాం. లేకపోతే కనుక రిసీవర్ ఆఫ్ రెంట్ ఇన్ కైండ్, ఎవరైతే ఆ రెంట్ అనేది కైండ్లో తీసుకుంటారు, అంటే క్యాష్ కాకుండా వేరే థింగ్స్ని ఎక్స్చేంజ్ చేసుకొని ఏదో రకంగా వాడు తీసుకుంటాడో వాడే రిసీవర్ ఆఫ్ రెంట్ ఇన్ కైండ్ అంటాం. రెంట్ అనేది అంటే మనం ల్యాండ్లో పండిస్తున్నాం కదా, రెంట్ తీసుకోకుండా ఇప్పుడు కవులుకి ఇవ్వడం అనుకోండి, అలాగనమాట. రెంట్ అంటే డబ్బులు తీసుకోకుండా కవులకి మనకి బియ్యం ఇస్తాడు. మనకి ఏదైతే రైస్ ఉంటాడో పండించిన బియ్యం ఆ బియ్యం ఇస్తాడు. సో ఆ ఇచ్చే పర్సన్ అనమాట. సో వాడు పండించిన బియ్యాన్ని వాడే అమ్ముకున్నా, లేకపోతే బియ్యాన్ని వేరే పర్సన్కి ఇచ్చినా సరే ఆ ఇన్కమ్ కూడా అగ్రికల్చర్ ఇన్కమ్ కింద ట్రీట్ చేస్తాం. నెక్స్ట్, ఎనీ ఇన్కమ్ డిరైవ్ ఫ్రమ్ బిల్డింగ్ సబ్జెక్టెడ్ టు ఫాలోయింగ్ కండిషన్స్. సో ఏంటి ఇక్కడ బిల్డింగ్ అన్నారు, అది అగ్రికల్చర్ ఇన్కమ్ కదా. కానీ ఇన్కమ్ డిరైవ్ ఫ్రమ్ ఏ బిల్డింగ్ సబ్జెక్టెడ్ టు ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద ఫాలోయింగ్ కండిషన్స్. సో ఇది రిలేటింగ్ టు బిల్డింగే, కానీ అది అగ్రికల్చర్ ఇన్కమ్గా ట్రీట్ చేస్తాము ఈ కండిషన్స్ సాటిస్ఫై చేస్తే. అది ఏంటి అంటే, ద బిల్డింగ్ షుడ్ బి ఆక్యుపైడ్ బై ద కల్టివేటర్ ఆర్ రిసీవర్ ఆఫ్ రెంట్ ఇన్ కైండ్. అంటే ఆ బిల్డింగ్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో ఆ బిల్డింగ్ యూజ్ చేసేవాడు కల్టివేటర్ అయినా ఉండాలి, లేకపోతే రిసీవర్ ఆఫ్ రెంట్ ఇన్ కైండ్ అయినా ఉండాలి. ఈ ఇద్దరు పర్సన్స్లో కనుక ఎవరైతే ఆ బిల్డింగ్ ఉంటుందో ఆ అగ్రికల్చర్ ల్యాండ్కి ఉన్న బిల్డింగ్ ఆ బిల్డింగ్లో ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి, ద బిల్డింగ్ షుడ్ బీ ఆన్ ఆర్ ఇన్ ద ఇమీడియట్లీ విసిన్సిటీ ఆఫ్ ద ల్యాండ్. అంటే మనకి ఏదైతే ల్యాండ్ ఉంటుందో ఆ ల్యాండ్కి ఆనుకొని బిల్డింగ్ ఉండాలి. ఆ బిల్డింగ్లో ఎవరైతే కవులకు తీసుకుంటారో ఆ పర్సన్ అయినా ఉండాలి, లేకపోతే ఎవరైతే యాక్చువల్ ఓనర్, యాక్చువల్ కల్టివేటర్ ఆఫ్ ల్యాండ్ ఉంటాడో వాడు కానీ ఉండాలి. అండ్ నెక్స్ట్ కండిషన్ వచ్చేసి, బిల్డింగ్ అనేది మన అగ్రికల్చర్ ల్యాండ్కి ఆనుకొనే ఉండాలి, అగ్రికల్చర్ ల్యాండ్ పక్కనే ఉండాలి. ఇమ్మీడియట్లీ విసిన్సిటీ ఆఫ్ ద ల్యాండ్ బీయింగ్ సిచ్యువేటెడ్ ఇండియా అండ్ యూజ్డ్ ఫర్ అగ్రికల్చర్ పర్పస్. అండ్ ఆ బిల్డింగ్ కూడా అగ్రికల్చర్ పర్పస్ కింద యూజ్ చేస్తాం. అంటే మనం ఏదైతే పొలంలో పండించామో ఆ పొలంలో పండించిన ప్రొడ్యూస్ అంతా కూడా ఆ బిల్డింగ్లో మనం స్టోర్ చేస్తాం. అండ్ ఆ బిల్డింగ్లో కల్టివేటర్ కానీ ఆ కవులకి ఎవరైతే తీసుకుంటారో రిసీవర్ ఆఫ్ రెంట్ ఇన్ కైండ్ ఆ పర్సన్ ఉండాలి ఆ బిల్డింగ్లో. అండ్ ఆ బిల్డింగ్ అనేది ఆ ల్యాండ్కి ఆనుకొనే ఉండాలి. నెక్స్ట్, ద బిల్డింగ్ షుడ్ బి యూజ్డ్ యాజ్ డ్వెల్లింగ్ హౌస్ ఆర్ స్టోర్ హౌస్ ఆర్ అదర్ అవుట్ ఆఫ్ బిల్డింగ్. అంటే ఆ బిల్డింగ్ అనేది అగ్రికల్చర్ పర్పస్కే యూజ్ చేయాలన్నాం కదా. అంటే ఏంటంటే మనం ఏదైతే పండిస్తామో ఆ పండించిన రైస్ కానీ ఏదన్నా జూటు, కాటన్ ఇలాంటి ఏది పండించినా సరే ఆ బిల్డింగ్ అనేది మనం స్టోర్ హౌస్ లాగా, స్టోరేజ్ వేర్ హౌస్ లాగా యూజ్ చేసుకోవాలి. ఆ బిల్డింగ్లో మనం ఏదైతే పండించామో ఆ పండించిన దాన్ని ఆ బిల్డింగ్లో స్టోర్ చేయాలి. అది థర్డ్ కండిషన్. ద ల్యాండ్ ఈజ్ ఎయిదర్ సిచ్యువేటెడ్ ఇన్ రూరల్ ఏరియా ఆర్ అర్బన్ ఏరియా అండ్ అసెస్డ్ టు రెవెన్యూ ఆర్ లోకల్ రేట్స్. అంటే ఆ అగ్రికల్చర్ ల్యాండ్ అనేది రూరల్ ఏరియాలో ఉండొచ్చు, అర్బన్ ఏరియాలో ఉండొచ్చు. ఆ అగ్రికల్చర్ ల్యాండ్ రూరల్ ఏరియాలో ఉన్నా, అర్బన్ ఏరియాలో ఉన్నా సరే ఆ బిల్డింగ్ నుంచి వచ్చే ఏ ఇన్కమ్ అయినా సరే అగ్రికల్చర్ ఇన్కమ్ అంటాం. ఈ 4 కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. ఫస్ట్ కండిషన్ ఏంటంటే, అసలు మనకి బిల్డింగ్ నుంచి వచ్చిన ఇన్కమ్ కూడా అగ్రికల్చర్ ఇన్కమ్గా ఎలా ట్రీట్ చేస్తామంటే దానికి 4 కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. ఫస్ట్ కండిషన్ వచ్చేసి, ఆ
ఆ బిల్డింగ్లో ఎవరైతే పండిస్తారో కల్టివేటర్ అంటే ఆ ఫార్మర్ ఎవరైతే ఉంటారో ఆ ఫార్మరు, లేకపోతే ఎవరైతే కవులుకు తీసుకుంటారో వాళ్ళు, ఆ పర్సన్ అనేది ఆ బిల్డింగ్లో ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఆ అగ్రికల్చర్ ల్యాండ్కి ఆనుకొనే బిల్డింగ్ ఉండాలి. అండ్ నెక్స్ట్ కండిషన్, థర్డ్ కండిషన్ వచ్చేసి ఆ ల్యాండ్ని మనం ఆ ల్యాండ్ పక్కన ఉన్న బిల్డింగ్ని మనం స్టోర్ హౌస్ లాగా యూజ్ చేయాలి. అండ్ లాస్ట్ కండిషన్ వచ్చేసి ఆ యూజ్ చేసే అగ్రికల్చర్ ల్యాండ్ అనేది రూరల్ ఏరియాలో ఉండాలి. సో ఆ 4 కండిషన్స్ అనేది కనుక సాటిస్ఫై చేస్తే ఈవెన్ దో ఇట్ ఈస్ బిల్డింగ్ ఇన్కమ్, ఇట్ ఈస్ చార్జబుల్ టు అగ్రికల్చర్ ఇన్కమ్. సో అది బిల్డింగ్ ఇన్కమ్ అయినా సరే, బిల్డింగ్ నుంచి వచ్చిన ఇన్కమ్ అయినా సరే మనం అగ్రికల్చర్ ఇన్కమ్గా ఛార్జ్ చేస్తాం. అండ్ ల్యాండ్కి అటాచ్ అయ్యి బిల్డింగ్ ఉండాలని చెప్పాం కదా, ఆ బిల్డింగ్ అనేది మనం అగ్రికల్చర్ పర్పస్ కాకుండా నాన్ అగ్రికల్చర్ పర్పస్ యూజ్ చేసామనుకోండి, అది కనుక నాట్ అన్ అగ్రికల్చర్ ఇన్కమ్ అన్నమాట. అంటే ఆ బిల్డింగ్ అనేది అగ్రికల్చర్ పర్పస్ యూజ్ చేస్తే అగ్రికల్చర్ ఇన్కమ్ అంటాం. నాన్ అగ్రికల్చర్ పర్పస్ కనుక అది ఆ బిల్డింగ్ యూజ్ చేస్తే అంటే ఆ బిల్డింగ్ని వేరే రెంట్కి ఇవ్వటం, లేకపోతే వేరే బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ పర్పస్కి యూజ్ చేసుకోవటం కనుక చేస్తే ఆ బిల్డింగ్ని, ఆ ఇన్కమ్ అనేది నాట్ అన్ అగ్రికల్చర్ ఇన్కమ్ అనమాట. సో ఇది చూడండి, వేర్ సచ్ ల్యాండ్ ఆర్ బిల్డింగ్ యూస్డ్ ఫర్ నాన్ అగ్రికల్చర్ పర్పస్ then any income derived from such land or building shall not be treated as agricultural income. సో ఆ బిల్డింగ్ అనేది నాన్ అగ్రికల్చర్ పర్పస్కి యూజ్ చేస్తే, అంటే వేరే రెంట్కి ఇచ్చినా, వేరే దేనికైనా యూజ్ చేసినా సరే దాన్ని నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్గా ట్రీట్ చేస్తాం. సో నెక్స్ట్, ఇన్కమ్ derived from land being let out for storing crop shall not be treated as agriculture income. అంటే మనం పండించిన క్రాప్ని కనుక స్టోర్ చేస్తే అది అగ్రికల్చర్ ఇన్కమ్గా ట్రీట్ చేస్తాం. అలా కాకుండా వేరే వాళ్ళకి రెంట్ ఇచ్చి దాన్ని స్టోరింగ్కి యూస్ చేసుకోండి అని చెప్పామనుకోండి, అది నాట్ అన్ అగ్రికల్చర్ ఇన్కమ్. అదిగోండి, ఇన్కమ్ డిరైవ్ ఫ్రమ్ ల్యాండ్ బీయింగ్ లెట్ అవుట్ ఫర్ స్టోరింగ్ క్రాప్ అంటే స్టోర్ హౌస్ లానే వేరే పర్సన్కి రెంట్కి ఇచ్చాం, మనం యూస్ చేసుకోకుండా వేరే పర్సన్కి రెంట్కి ఇచ్చాం, అప్పుడు అగ్రికల్చర్ ఇన్కమ్ అవ్వదు. నెక్స్ట్ వచ్చేసి, బిల్డింగ్ షుడ్ బి ఓన్డ్ అండ్ ఆక్యుపైడ్ బై ద ల్యాండ్ హోల్డర్ ఇఫ్ హీ రిసీవ్స్ రెంట్ ఆర్ రెవెన్యూ ఫ్రమ్ ల్యాండ్. అండ్ ఆ బిల్డింగ్ అనేది ఎవరు యూస్ చేసుకోవాలంటే ల్యాండ్ హోల్డర్ అనేవాడు యూస్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే అది అగ్రికల్చర్ ఇన్కమ్ అనేది అవుతుంది. అంటే అగ్రికల్చర్ ల్యాండ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళే యూస్ చేసుకోవాలి. అలా కాకుండా వేరే వాళ్ళ బిల్డింగ్ని వేరే వాళ్ళకి ఇచ్చేసాం అనుకోండి, అప్పుడు నాట్ అన్ అగ్రికల్చర్ ఇన్కమ్. నెక్స్ట్, ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ షల్ నాట్ బి ట్రీటెడ్ యాజ్ అగ్రికల్చర్ ఇన్కమ్. మనకి అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ని అమ్మేసాము, అప్పుడు మనకి ప్రాఫిట్ వచ్చింది. సో ఏంటంటే మనం అమ్మేసినప్పుడు మనకి ఏదైతే లాభం వస్తుందో దాన్ని అగ్రికల్చర్ ఇన్కమ్గా ట్రీట్ చేయం. సో ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ షల్ నాట్ బి ట్రీటెడ్ యాజ్ అగ్రికల్చర్ ఇన్కమ్. మనకున్న ల్యాండ్ అమ్మేసినప్పుడు మనకు వచ్చిన ప్రాఫిట్ని అగ్రికల్చర్ ఇన్కమ్గా ట్రీట్ చేయం. ల్యాండ్ అమ్మకుండా ల్యాండ్లో మనం ఏదైతే పండించామో దాన్ని అమ్మితే దాని నుంచి వచ్చిన ఇన్కమ్ని మనం అగ్రికల్చర్ ఇన్కమ్ అంటాం. కానీ డైరెక్ట్ ల్యాండ్ అమ్మితే వచ్చిన ప్రాఫిట్ని మనం అగ్రికల్చర్ ఇన్కమ్గా అనము. నెక్స్ట్ క్లాస్లో రూరల్ ఏరియా అంటే ఏంటి, అర్బన్ ఏరియా అనేది ఏంటి, అగ్రికల్చర్ ఇన్కమ్కి ఉన్న ట్యాక్స్ రేట్స్ ఏంటి, అగ్రికల్చర్ ఇన్కమ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ CMA Telugu.